నేను శ్రావ్య బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అల్లోపతి వైద్య సర్జన్లతో సమానంగా తమకు ప్రభుత్వం ఉపకార వేతనాన్ని పెంచాలని ఆయుష్ హౌస్ సర్జన్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు పీజీ స్కాలర్ల జేఏసీ పిలుపు మేరకు బల్కంపేటలోని కోణిచేటి రోషయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో పనిచేస్తున్న హౌస్ సర్జన్లు గత 9 రోజుల నుండి నిరవధిక సమ్మెకు దిగారు. ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. వీరికి ప్రస్తుతం ప్రకృతి వైద్య అభ్యసిస్తున్న విద్యార్థులు మద్దతు పలికారు. ఇక్కడ చూడండి. అరే ఒక ప్లేట్ పెట్టి రాయిరా. అన్న మేము వీడియోస్ ఇస్తాం మన ఫిల్మ్ మందికి వచ్చినప్పుడు అది కూడా పంపిస్తాం. ఓకేనా? ఓకే. అవే పెట్టండి. ఎక్కువ ఉంటుందా? జరగాలి జరగాలి న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి పెరగాలి పెరగాలి స్టైపెండ్ పెరగాలి 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 స్టైపెండ్ పెరగాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ స్టైపెండ్ పెరగాలి 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 స్టైపెండ్ పెరగాలి 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 జరగాలి న్యాయం జరగాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ జరగాలి జరగాలి న్యాయం జరగాలి ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ ఆదర్శ్. ఇక్కడ నేను ఇంటర్ని. మెయిన్ మా స్ట్రైక్కి కారణం ఏంటంటే స్టైఫండ్ అనేది పెరగాలి. గత 10 సంవత్సరాల నుండి స్టైఫండ్ అనేది పెరుగుతలేదు. 13,000 చిల్లర అంతిస్తున్నారు. దాంతో మా లైఫ్ స్టైల్ కానీ మా డైలీ బేసిస్ కానీ మా డైలీ అవసరతలకు అవి సరిపోవట్లం లేదు. గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ వచ్చినప్పటి నుండి గత 10 సంవత్సరాల నుండి స్టైఫండ్ అసలు పెంపు అనేది లేదు. కనీసం ఇప్పుడైనా మా వేదన విని
గవర్నమెంట్ స్పందించి మా స్టైఫండ్ పెంచుతారని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాల నుండి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం ప్రతి గవర్నమెంట్కి. పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ప్రతి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈసారి కూడా ఇచ్చినాం. ఈసారి 15 డేస్ బిఫోర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి అంత నోటీస్ చేసి ఆ తర్వాతనే మేము స్ట్రైక్కి దిగాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుండి ఏం స్పందన లేదు. కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ స్పందించి మా వేదన విని స్టైఫండ్ పెంచుతుందని కోరుతున్నాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ మాలవిక. మేము ఇక్కడ శ్రీ కొనిజేటి రోషయ్య గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి ఇంటెన్స్గా పనిచేస్తున్నాం. మేము ఈ స్ట్రైక్ వచ్చేసి ఇది 9th డే మాది. సో మేము ఈ స్ట్రైక్ చేయడానికి గల కారణం ఏంటంటే మాకు అనేది స్టైఫండ్ అనేది ఆన్ పార్ విత్ అలోపతి కావాలి. ఎందుకంటే స్టైఫండ్ అనేది ఒక శాలరీ కాదు. స్టైఫండ్ అనేది బేసిక్ అలవెన్సెస్. అంటే ఒక ఇంటర్న్కి ఏదైనా ప్రాక్టికల్ పర్పస్ కానీ ఏదైనా కానీ ఒక వాళ్ళ యొక్క షెల్టర్కి కానీ ట్రావెలింగ్ ఛార్జెస్కి కానీ బేసిక్ అలవెన్సెస్ అనేది 10 సంవత్సరాల నుంచి పెరగట్లేదు అసలు. సో మేము ఇప్పుడు ఏం అడుగుతున్నామంటే ఆన్ పార్ విత్ అలోపతి విత్ అరియర్స్ కావాలని కోరుకుంటున్నాం. నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైనా జనరల్గా చూసుకుంటే పాల నుంచి పెట్రోల్ వరకు ప్రతి ఒక్క రూపాయి పెరిగింది. మా స్టైఫండ్ మాత్రం అక్కడే 13,754 రూపాయలే ఉంది. ఇది అంటే మీరే చెప్పండి ఎంతవరకు సరిపోతుంది ఇది మాకు? సుమారు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ మేము ఇంటర్న్స్ వచ్చేసి 50 మంది దాకా ఉంటాం. ఇంటర్న్స్ హౌస్ సర్జన్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళకి కూడా ఈ సమస్య రావద్దు అనేసి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కీర్తి. ఇక్కడ హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాను. మాకు స్టైఫండ్ పెరుగుదల కోసం ఇక్కడ మేము 9 రోజుల నుంచి స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసినాం. స్టైఫండ్ అంటే బేసిక్ శాలరీ. 2004లోనే జీవో పాస్ అయింది దట్ ఆయుష్ వాళ్ళకి అలోపతి వాళ్ళకి ఈక్వల్ స్టైఫండ్ ఇవ్వాలి అని. అంటే వాళ్ళు భేదం కాదు, పైసలు మాత్రం సమానంగా రావాలని. అలానే ఇస్తూ కూడా వచ్చారు ఎప్పటి వరకు 2016 వరకు. కానీ 2016 నుంచి మాత్రం ఈ స్టైఫండ్లో వ్యత్యాసం అనేది స్టార్ట్ అయింది. కానీ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఇదే జియోని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ఇప్పటికీ అలోపతికి సమానంగానే వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది. కానీ మాకు మాత్రం ఇప్పుడు అలోపతి వాళ్ళకి 29,000 చిల్లర ఉంటే మాకు 13,754 రూపాయలు మాత్రమే ఉంది. ఇది వ్యత్యాసం మారాలని మేము కోరుకుంటూ స్ట్రైక్కి దిగాం. ఫీజు బకాయి బీజేపీ లడాయిల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ నాదర్గూల్లో ఎంవీఎస్ఆర్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ పై సంతకాల సేకరణ గురించి కాలేజ్కి వెళ్లడం జరిగింది. కానీ అక్కడ ఉన్న బౌన్సర్స్ మమ్మల్ని లోపలికి అనుమతించకపోగా అనుచిత వ్యాఖ్యలతో తిట్టడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క బీజేవైఎం కార్యకర్తలపై చేయి చేసుకోవడం జరిగింది. మాకు పిలిపించింది ఏమని, ఇట్లా ఫీజుల బకాయిల గురించి స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. మా స్టేట్ పార్టీ ఇచ్చింది, మేము ఇవ్వలేదు. స్టేట్ పార్టీ ఏం చెప్పింది, ప్రతి కాలేజ్ తీసుకుని సంతకాల సేకరణ తీసుకోవాలని చెప్పింది. ప్రతి కాలేజ్ మేము డైరెక్ట్ పోయి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమని, మేము లోపల అందరికీ చేసినాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ దాని మీద ఎంబీఎస్ఆర్ కాలేజ్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పేద మధ్య తరగతి పిల్లలు చదువుకోవడానికి మెయిన్ ఒక ఆధారం ఏదంటే ఫీజు రియంబర్స్మెంట్. దానిపై మేము ఒక సంతకాల సేకరణ పని మీద టీకేఆర్ వెళ్ళడం జరిగింది, ఇవన్నీ కాలేజీకి వెళ్ళడం జరిగింది. అదే కాకుండా దాంట్లో భాగంగానే ఈరోజు ఎంబీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే కనుక ఆ కాలేజ్ యాజమాన్యం ఏంటంటే బౌన్సర్లను పెట్టి మామూలు కార్యకర్తలు, ఎందుకంటే మేము పోయింది ఒక ఇష్యూ మీద పిల్లలకు ఇబ్బందులు జరుగుతున్నాయి, కాలేజ్ కూడా ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల పిల్లలకు భవిష్యత్తులో రాకపోతున్న ఉద్దేశంతో మేము అక్కడ వెళ్తే అక్రమంగా బౌన్సర్లను పెట్టి కొట్టేయడం జరుగుతుంది. ఇట్లా చూడండి, ఇట్లా ఇవన్నీ చూడండి, ఇట్లా ఇంత బ్లడ్ ఈ విధంగా కొట్టేసాం. ఏంటంటే మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిన వాళ్ళం. మేము ప్రతి కాలేజ్ మమ్మల్ని ఆహ్వానించింది. ఈఆర్ కాలేజ్ అంటారు. మేము ఏంటంటే రేవంత్ రెడ్డికి కూడా మేము అడిగేది ఏంటంటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. ఏంటంటే మీరు మాకు ఏం భిక్ష పెడతలేదు, మీరు కట్టే ట్యాక్స్లే మా పేద ప్రజలకు మధ్య తరగతి పిల్లలకు ఒక ఫీజు రూపంలో మీరు ఇస్తున్నారు. మీరు దాన్ని కూడా ఇబ్బంది పెట్టుకుంటా. ఇలా కాలేజ్లో బౌన్సర్లది ఏంటంటే సిస్టమ్ ఎట్లుందంటే ఒక పాకిస్తాన్ సిస్టమ్ లెక్క ఉంది. పాకిస్తాన్ సిస్టమ్ ఎట్లా, ఒక ప్రజాప్రతినిధి నడిపేయడం దేశాన్ని, అలా మొత్తం వాళ్ళ ఒక ఆర్మీ నడిపిస్తారు. ఈడ కూడా ఎట్లుందంటే వాళ్ళు హాలిడే ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళని క్లాస్లకు పంపించాలన్నా వద్దన్నది డిసైడ్ చేసేది సెక్యూరిటీ. మాకు అర్థమైతే లేదు. కాలేజ్ సిబ్బంది ఉన్నప్పుడు కాలేజ్ సిబ్బంది ఎక్కడ ఉండాలి, గేట్ బయట ఉండాలి. కాలేజ్ లోపల వాళ్ళకి ఏం పని లేదు. కానీ ఇక్కడ చూస్తే చాలా వ్యతిరేకంగా ఉంది. మేమైతే సంతకాల సేకరణ పోతే అక్రమంగా బౌన్సర్లు, పోలీసు వాళ్ళు కూడా వన్ సైడ్. ఈ కాంగ్రెస్ తొత్తులేక పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళని మీరు అనుకుంటున్నారు. తెలంగాణ
తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS ద్వారా 78 మంది ఖైదీలు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల విద్య, స్వీయ అభివృద్ధి, పునరావాసాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టింది. ఖైదీలు విద్యను కొనసాగించేలా జైళ్ల శాఖ NIOS తో అవగాహన ఒప్పందం చేసుకుంది. అనంతరం చెర్లపల్లి, నిజామాబాద్ కేంద్ర కారాగారాలతో పాటు హైదరాబాద్ ప్రత్యేక మహిళా కారాగారానికి చెందిన 108 మంది ఖైదీలు SSCలో చేరారు. వారి కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు అవసరమైన చోట ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వారి వేతనాలను జైళ్ల శాఖ భరించింది. మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనాలు. ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలో మీ అందరితో నాకు ఎంత సంతోషంగా ఇంకా గర్వంగా ఉంది. ముందు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS ద్వారా SSC పరీక్షలో విజయం సాధించిన 78 మంది ఆశ్రమ వాసులకు నా హృదయపూర్వక అభినందనాలు. ఈ సర్టిఫికేట్ చూడటానికి ఒక సాధారణ సర్టిఫికేట్గా అనిపించవచ్చు, కానీ ప్రతి సర్టిఫికేట్ వెనుక ఒక కథ ఉంది. కృషి, క్రమశిక్షణ, పట్టుదల మరియు మళ్ళీ కొత్త ప్రారంభం చేయడానికి ఉన్న ధైర్యం ఒక కథ. ఇన్మేట్స్కు విద్య మరియు రీహాబిలిటేషన్ అవకాశంలో కల్పించడం భాగంగా తెలంగాణ ప్రిజన్ డిపార్ట్మెంట్ NIOSతో MOU చేసింది. ఈ ఇనిషియేటివ్ కింద సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లి, సెంట్రల్ ప్రిజన్ నిజామాబాద్ మరియు స్పెషల్ ప్రిజన్ ఫర్ విమెన్ హైదరాబాద్ నుంచి మొత్తం 108 మంది ఇన్మేట్స్ క్లాస్ 10 పరీక్ష ప్రోగ్రాంలో ఎన్రోల్ అయ్యారు. ప్రభుత్వం ద్వారా ప్రిజన్ డిపార్ట్మెంట్కు ఇచ్చిన టీచర్స్ ఇన్మేట్స్కు చదువులో సహాయం అందించారు. ఆశ్రమ అవసరమైన చోట్లలో అడిషనల్ ప్రైవేట్ టీచర్స్ను కూడా మేము అపాయింట్ చేశాము. టీచర్స్ మరియు ప్రిజన్ ఆఫీషియల్స్ ఆశ్రమవాసులను మానిటర్ చేస్తూ గైడ్ చేశారు. ఎర్రాల బల్వంత్, బుక్య నాగు, కోనేటి నరేష్, ఎం బాలకృష్ణ, మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలు పెరిగిపోయాయి. వారి పార్టీ వారినే చంపుకొని నిందలు టీడీపీపై మోపుతున్నారు. జగన్ ఫోన్ ఆడియోలో
కూడా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గొడ్డలి పార్టీ నేతలు చేస్తున్న దూషణలు, బూతులను ప్రజలు గమనిస్తున్నారు. డిఎస్సిని నిర్వహించడం జగన్ కు చేత కాలేదు. నారా లోకేష్ పారదర్శకంగా నిర్వహిస్తే అక్రమాలు అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిపై ఆరాటంతో జగన్ బురద జల్లుతున్నారు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు జగన్. నీ ప్రశ్నలకు శాసనసభలో తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెబుతుంది. అమరావతిలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తయి అవి కూడా జిఏడికి అప్పగించబోతూ ఉన్నారు. అట్లాగే మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ కావచ్చు, ఎన్జిఓ క్వార్టర్స్ కావచ్చు, అట్లాగే ఏ అయితే నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు కావచ్చు, అక్కడ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైతే జిఏడి టవర్స్ కావచ్చు, అసెంబ్లీ భవన నిర్మాణాలు కావచ్చు, సెక్రటేరియట్ భవన నిర్మాణాలు కావచ్చు, హైకోర్టు భవన నిర్మాణాలు కావచ్చు, అన్నీ కూడా వేగవంతమై త్వరితగతిన అట్లాగే రైతాంగానికి ఇచ్చిన ఫ్లాట్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా ఒక నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా దగ్గర 47,000 కోట్ల పైగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే, రేపు దేశంలోకి ఏ ప్రధానమంత్రి వచ్చినా, ఏ రాష్ట్రపతి వచ్చినా అమరావతి ప్రజా రాజధానిని తప్పకుండా చూడాలనే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని చూసి ఓరవలేక, తట్టుకోలేక, ఏడవలేక రేపు మళ్ళీ జైలు యాత్రలు పెట్టారు, పరామర్శ యాత్రలు పెట్టారు. శుభమా అంట కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. దేశం అంతా కూడా అమరావతికి పార్లమెంట్లో, రాజ్యసభలో, చర్చలో ఊరంతా ఒక దారి. ఉలిపిగట్టి గొడ్డల పార్టీది, జగన్మోహన్ రెడ్డి పార్టీది ఒక దారి. ఒక్క వైసీపీ పార్టీ తప్ప ఈ దేశంలో అమరావతి చర్చలో పాల్గొనకుండా వాకౌట్ చేసి పార్లమెంట్లో పారిపోయారు. ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వచ్చి దేశం అంతా కూడా జేజేలు పలుకుతూ ఉంటే, రేపు సుమాంట ఒక రాజమార్గం ప్రజలందరూ కూడా సుఖవంతమైన మరి ప్రయాణం చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి అక్కడ ప్రారంభం జరుగుతూ ఉంటే, నువ్వు జైలు యాత్ర చేస్తున్నావు అంటే మీ మైండ్, మీ మెంటాలిటీ, మీ ఆలోచన విధానం, మీ యాటిట్యూడు ఇవాళ ప్రతిపక్షంగా కూడా మీకు అర్హత లేదనే విధంగా మీరు కార్యక్రమాలు నడుపుతున్నారు. బాగు చేయడానికి ఎవరన్నా వెళ్తారు, చంపినాడు పరామర్శించడానికి వెళ్ళి అక్కడ గంటలు ఆలస్యం చేసి జైలుకి వెళ్లకుండా మళ్ళీ మార్గ మధ్యలో ఒక మహిళా ఎస్ఐ మీద ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా మీ ప్రవర్తన ఉంది, మీ ఏ విధంగా అక్కడ మరి మీ కార్యకర్తల నాయకులు మరి రప్ప అంట మీరు చేసిన విన్యాసాలన్నీ కూడా బయటపోయాయి. అలాగే మన దేవరపల్లి వెళ్ళి అక్కడ ర్యాలీలో ఒక మనిషిని గుద్ది ఒక కార్యకర్తని మరి ఆ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఓటర్ల మీద ఏ విధంగా దాడి చేశారో కళ్ళకు కట్టినట్టు కనపడినాయి. టొబాకో మరి ఆ రైతాంగం తెచ్చుకున్న ఆ పొగాకు బేళ్ళు మీద ఏ విధంగా విన్యాసం చేశారో అవన్నీ కూడా చూసాం. మళ్ళీ వాళ్ళ తగుదనమ్మా అంట రేపు మళ్ళీ నువ్వు జైలు యాత్రలు చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గొడవల పార్టీ యాటిట్యూడ్ ఎలా ఉంది? నిన్న పల్నాడు ప్రశాంతంగా ఉంది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు చంపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శ చేస్తా అక్కడ ఆ పరామర్శలో చాలా స్పష్టంగా అతను చెప్పాడు, హత్య చేసింది మనాళ్లే అని. జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్లో ఆ తాలూకా చనిపోయిన ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో పాపం అతను చెప్తే దానికి మరి పిన్నెల్లి అక్కడ ఎవరైతే మాచర్లో అక్కడ పెత్తనాలు చేసే నాయకులందరూ కూడా వాళ్ళ అరాచకాలన్నీ బట్టబయలు అవుతూ ఉంటే, మీ పార్టీ కార్యకర్తలు మీరు మీ దాడుల్లో చనిపోయిన వీటిని కూడా బయట వాళ్ళకి అంటగట్టాలని మీ పరామర్శల్లో కూడా ఫోన్ పరామర్శల్లో కూడా మీ డొల్లతనం నిన్న బయటపడింది. ఏదైనప్పుడు కూడా గొడ్డల పార్టీ అరాచకాలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. డిఎస్సిలో ఇవాళ లోకేష్ బాబు మీదో ప్రభుత్వం మీదో మీరు వేసే నిందలు కావచ్చు, మీరు చేసే దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ 5 ఏళ్ళు ఒక డిఎస్సి పెట్టడానికి చేతకాల 100 కేసులు వేసాం, కోర్టులో కొన్ని 100 కేసులు వేసాం. అన్నీ కూడా తిప్పికొట్టి అన్నీ కూడా మరి న్యాయస్థానాలు వాటన్నింటిని కూడా డిస్పోజ్ చేసి మరి ఇమ్మీడియట్గా మరి పెట్టి ఉద్యోగాలు ఇచ్చి మరి వాడు చక్కగా పాఠాలు చెప్తా ఉంటే, ఇవాళ నువ్వు రాజకీయ నిరుద్యోగిగా ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి మీద ఆరాటంతో బురజల్లే కార్యక్రమంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు శాసనసభలో, శాసనమండలిలో గట్టిగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది. రాష్ట్రంలో
దేశంలోని 30 మెడికల్ కాలేజీల నుంచి 350 మంది విద్యార్థులు వివిధ సాంస్కృతిక విభాగాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. వైద్య విద్యతో పాటు కళలు, సంగీతం, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత పెంపొందుతాయని తెలిపారు. భవిష్యత్ వైద్యులుగా విద్యార్థులు నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులతో పాటు కరుణ, మానవతా దృక్పథం, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి వికసిత్ భారత్, ఆరోగ్యపరమైన సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. మియాపూర్ ఎక్స్ రోడ్ లోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంలో దోపిడీకి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న తెల్లవారుజామున 3 వ్యక్తులు ఏటీఎంలోకి చొరబడి ఇనుప రాళ్లతో ఏటీఎం మిషన్ ను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే నగదు దోచుకోలేకపోయారు. ఏటీఎం బ్యాకప్ బ్యాటరీలు మాత్రం మాయమైనట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు సంజీవ్ జాదవ్, సూర్యప్రకాష్ రావులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కార్తిక్ పరారీలో ఉన్నాడు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కు చెందిన వివిధ విభాగాల 242 మంది పోలీసులు అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా వినియోగిస్తున్న 5 గ్యాస్ సిలిండర్లు, 100 మద్యం బాటిళ్లు, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. 5 రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెండింగ్ చలాన్ల ద్వారా 1,04,810 రూపాయలు వసూలు చేశారు. ప్రజలకు పోలీసుల భద్రతపై నమ్మకం కల్పించేందుకు డీజీపీ మల్కాజ్గిరి సిపి సూచనల మేరకు ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఫోల్డర్ పెట్టుకున్నాను. ఫోల్డర్ ఇక్కడ ఇబ్బంది ఉందా మీకు? ఈ గాంజాలు కానీ ఏదన్నా తాగి కానీ ఏదన్నా ఏరియాలో అల్లర్జీలు చేసే బ్యాచ్ కానీ అట్లా కాదు. మీరు పడుచుకుపోయినా వాళ్ళు మిమ్మల్ని పడుచుకుంటారు. అది ప్రాబ్లం. చెప్తుంది. అట్లా వచ్చినప్పుడు మీరు 112 కాల్ చేయండి. వాళ్ళు అట్లా కాదు. మీరు మీ పేరు ఎవరు చెప్పరు. వితిన్ 10 minutes మీకు పెట్రోల్ కార్ ఇక్కడే ఉంటుంది. ఈ ఏరియా కోసం ఎక్స్క్లూజివ్గా ఒక పెట్రోల్ కార్ పెట్టినాం మేము. ఇక మీ సురక్ష, మీ ఇంట్లో మెయిడ్స్ ఎవరు ఉన్నారా? మెయిడ్స్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా పార్టీ వైజ్
ఏంటిది అది ఏం పులి ఇక్కడ పోయినావు రా నేను సెక్టర్ తీసి అన్ని మొక్కరాలు సార్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.